సో గైస్, నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, కానీ నాకు యూట్యూబ్లో వీడియోస్కి అట్లాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఒక మంచి ఆడియో కోసం అయితే ఒక మంచి మైక్రోఫోన్ కావాలనుకుంటే వైర్లెస్ది. సో నేనైతే ఈరోజు అయితే ఒకటి శాంపుల్ పీస్ అయితే తీసుకొచ్చాను కోటి నుంచి. ఇది అరౌండ్ ప్రైస్ చూసుకున్నట్టయితే నాకు 1400 రూపీస్ అయితే పడ్డది. సో 1400 రూపీస్ ప్రైస్కి మీకు మార్కెట్లో బోయా M1 మైక్ అట్లాగే కొన్ని కంపెనీస్ అయితే వైర్లెస్ కూడా దొరుకుతాయి. బట్ ఈ వైర్లెస్ మైక్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇది మీకు ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది. సో 2-way రిసీవర్ ఉంటుంది అనమాట. ఇది బోత్ మీకు ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్కి అయితే పనికి వస్తుంది. సో దీంట్లో లైటింగ్ పోర్టు అట్లాగే టైప్ సి కూడా రిసీవర్ అయితే ఉంటుంది. సో దట్ మీకైతే ఐఫోన్కి ఆండ్రాయిడ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్రాండింగ్ ఏం లేదు, కానీ ఇది కంప్లీట్ చేయనా కాబట్టి ఎటువంటి వారంటీ అయితే ఏమి ఉండదు. జస్ట్ ఇన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు వాడుకోవడం. ఒకసారి నేను కనెక్ట్ చేసి అయితే వాయిస్ ఎట్లా ఉందో చూపిస్తాను. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ మనం బాక్స్ ఓపెన్ చేసుకుంటే నేను ఆల్రెడీ నిన్నే షాప్ దగ్గర అయితే ఓపెన్ చేశాను, ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దామని. బట్ మీకోసం అయితే మళ్ళీ రీప్యాక్ చేసి అయితే ఓపెన్ చేస్తున్నాను. సో బాక్స్ మీకు చూసుకుంటే ఇదే మెయిన్ బాక్స్. చూడడానికి లైట్ వెయిటే ఉంది, ఆల్మోస్ట్ మీకు 150 grams అట్లా అయితే ఉంటుంది. బట్ ఇది సేమ్ మీకు ఏదైతే హాలీ ల్యాండ్ మార్క్ డీజే మైక్ వస్తాయి కదా బ్రాండింగ్లో, 7000 కొన్ని డీజే మైక్ అయితే 20,000 22,000 అట్లా ఉంటాయి కదా, సేమ్ అదే బిల్డ్ క్వాలిటీ. సేమ్ ఇక్కడ ఏంటంటే బ్రాండింగ్ అయితే లేదు, రిసర్విసింగ్ సేమ్ అనమాట. ఇక్కడ మీకు ఇది రిసీవర్ అన్నట్టు అండ్ 2 మైక్స్. సో ఇక్కడ దీంట్లో అయితే ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు ఈ మైక్స్ రెండు. ఒకవేళ మీకు ఛార్జ్ సపరేట్ పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ టైప్ సి పోర్ట్ అయితే ఉంది, ఛార్జ్ దీని ద్వారా అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు బాక్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇదనమాట మెయిన్ కేసు. ఈ కేసు టైప్ సి ద్వారా అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు లైట్ అయితే ఉంది ఇక్కడ ఇండికేషన్, ఇదే బాక్స్ అయితే. అండ్ ఇంకొక ఇది లైట్నింగ్ కేబుల్ అనమాట. సో టైప్ సి టు లైట్నింగ్, ఇది ఐఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంకా బాక్స్లో చూసుకుంటే చిన్న చైనాలో యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఛార్జింగ్ చూసారు కదా, చాలా చిన్నది అసలు. టైప్ ఏ టు టైప్ సి అయితే ఇచ్చారు. సో దీనికి అడాప్టర్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఈ మైక్ బిల్డ్ క్వాలిటీ అయితే చూడండి ఎట్లా ఉందో మీకు. చూడడానికి చాలా నీట్గా అయితే ఉంది కదా. సో ఇక్కడ మైక్రోఫోన్ ఇక్కడే ఉంటుంది అండ్ ఇక్కడ ఒక లైట్ అయితే వెలుగుతుంది. సో ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది, సింపుల్గా పవర్ బటన్ కానీ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మైక్ అయితే ఆన్ అవుతుంది అనమాట. చూసారా, రెడ్ గ్రీన్ అయితే వెళ్తుంది కదా. సో ఇలా వెళ్తుందంటే మైక్రోఫోన్ అయితే ఆన్ అయినట్టు. సేమ్ మీకు ఇక్కడ కూడా మీకు ఒక ఈ మైక్ కూడా అట్లనే ఉంది. సేమ్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఒక 4-5 seconds ఇదైతే మైక్ అయితే ఆన్ అవుతాయి అనమాట. ఇది రిసీవర్. సో ప్రతి దానికైతే బిల్డ్ క్వాలిటీ అయితే ఎట్లా ఉందో ప్లాస్టిక్ బిల్డే ఉంది. అండ్ ఇది క్లాంప్ అన్నట్టు మీరు షర్ట్కి అయితే హుక్ చేసుకోవచ్చు. అండ్ మైక్కి కూడా మీకు సపరేట్గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. బట్ దీంట్లో పెట్టినా కానీ మీకు ఆటోమేటిక్గా బాక్స్లో అయితే కూడా ఛార్జ్ అయితే అవుతుంది. సో గైస్, ఈ వైర్లెస్ మైక్రోఫోన్ ఎలా వాడాలో చూద్దాం. సో సింపుల్గా ఇక్కడ మీకు టైప్ సి ఉంది కదా, టైప్ సి అనేది ఇలా ప్లగ్ ఇన్ చేస్తే మీకు ఇక్కడ లైట్ అయితే రావాలి. సో ఇక్కడ లైట్ అయితే వెలగట్లేదు. సో ఈ లైట్ వెలగకపోతే మీరు పవర్ బ్యాంక్ కూడా డైరెక్ట్గా ఇక్కడ పెడితే వెలుగుతుంది. బట్ ఇది కాంప్లికేటెడ్ కాబట్టి వివో, రెడ్మీ, ఒప్పో, వివో, ఐక్యూ సో ఈ మొబైల్స్ వాడుతున్న వాళ్ళు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ అని ఉంటుంది. సో ఓటీజీ అని సెర్చ్ చేయండి. సో ఓటీజీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఈ ఆప్షన్ వస్తుంది, వెన్ ఎనేబుల్ ద ఫోన్ కెన్ బి కనెక్ట్ టు ఫ్లాష్ స్టోరేజ్ డ్రైవ్ ఆర్ చార్జ్ అనదర్ డివైస్. సో ఈ ఆప్షన్ అది ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మీకు వెంటనే రెడ్ కలర్ అయితే బ్లింక్ అయింది కదా. సో అట్ ది సేమ్ టైం మీకు మైక్రోఫోన్ అయితే ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, ఒక 4 seconds కానీ హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆన్ అవుతుంది. సో ఇట్లాగా మీకు రెడ్ కలరు రిసీవరు అండ్ మైక్రోఫోన్ అనేది గ్రీన్ కలర్ కానీ ఉంటే సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయినట్టు. ఇప్పుడైతే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను మెన్షన్ చేసిన రెడ్మీ, వివో, ఒప్పో ఈ మొబైల్స్కి అయితే. ఒకవేళ మీరు ఐఫోన్స్కి కానీ కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా అయితే ఎటువంటి ఆప్షన్ అయితే చేయని అవసరం లేదు. జస్ట్ మీరు ఇట్లా ప్లగ్ ఇన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అయితే రెడ్ కలర్ అయితే చూపిస్తుంది. బట్ ఆండ్రాయిడ్ ఫోన్కి మాత్రం ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. థ్యాంక్ యూ. సో చూడండి, నేనైతే కంప్లీట్గా మీకు డిస్టెన్స్ చూసుకున్నట్టయితే రిసీవర్ ఆల్మోస్ట్ నాకు ఒక 60 to 70 centimeters అయితే డిస్టెన్స్లో ఉంది, కెమెరా అండ్ రిసీవర్. అండ్ మైక్రోఫోన్ వచ్చేసరికి నా దగ్గర అయితే ఉంది క్లోజ్డ్ రేంజ్లో. ఇప్పుడు మీకు వాయిస్ క్లారిటీ ఎలా క్యాప్చర్ అవుతుందో తెలుసుకోవచ్చు మీరు. కంప్లీట్గా ఇప్పుడైతే నేనైతే మాట్లాడుతున్నానో ఈ వైర్లెస్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఇంతకుముందు ఫస్ట్ మీరు అన్బాక్సింగ్ అప్పుడు చూసిన ఆడియోకి అండ్ ఇప్పుడు ఆడియోకి కొద్దిగా డిఫరెన్స్ వచ్చిందా లేదంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఒకవేళ మీరు ఈ మైక్రోఫోన్ ఎలా క్యాప్చర్ చేస్తుంది క్రౌడ్ ఉన్న ప్రదేశాల్లో, అట్ ది సేమ్ టైం కొద్దిగా నాయిస్ ఉన్న డిస్టర్బెన్స్ ఏరియాలో ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే నేను వైల్ పర్చేస్ చేసేటప్పుడు ఈ మైక్రోఫోన్ని కొన్ని శాంపుల్స్ అయితే రికార్డ్ చేసుకున్నాను. కుదిరితే ఆ శాంపుల్స్ అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే చేస్తాను. ఆ వీడియో ఎండింగ్లో ఈ వీడియో ఎండింగ్లో కానీ మీరు చెక్ చేస్తే మీకు క్రౌడ్ ప్లేస్లో కూడా ఈ మైక్రోఫోన్ ఎలా క్యాప్చర్ చేస్తుంది వితౌట్ నాయిస్ రిడక్షన్ అనేది మీకైతే తెలుసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా కూడా క్లోజ్డ్ ఏరియాలో. సో ఈ క్లోజ్డ్ ఏరియాలో కూడా మీకు రీసౌండ్ అయితే వస్తుంది. సో ఈ రీసౌండ్ రాకుండా
వాయిస్ క్లారిటీ మీకు ఎలా ఉందో అనేది ఈ మైక్రోఫోన్ అనేది మీకు ఎలా అనిపించిందో వాయిస్ క్లారిటీ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇప్పుడైతే ఆండ్రాయిడ్ శాంపుల్ చూసారు అండ్ ఐఫోన్ కూడా నేను కనెక్ట్ చేసి ఏ విధంగా వాయిస్ అనేది క్యాప్చర్ అవుతుంది అనేది శాంపుల్ అయితే వేస్తాను. సో గైస్ నేను ఇప్పుడైతే ఈ వైర్లెస్ మైక్రోఫోన్ అనేది నీకు ఐఫోన్కి అయితే నేను కనెక్ట్ చేశాను. ఇక్కడ రిసీవర్కి మీకు టైప్ సి టు లైట్నింగ్ అనేది మీకు బాక్స్లోనే ఇస్తారు రిసీవరు. సో దాని అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఐఫోన్కి. అండ్ కరెక్ట్గా పేర్ అయ్యే ఈ వైర్లెస్ మైక్రోఫోన్ అనేది ఫోన్కి మైక్కి కరెక్ట్గా పేర్ అయ్యేదా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఆల్వేస్ రెడ్లో అయితే ఉండాలి రిసీవరు. అండ్ మైక్రోఫోన్ అనేది మీకు గ్రీన్ కలర్లోనే ఉండాలి ఆల్వేస్. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అయితే మీకు రిసీవర్కి మైక్ అయితే కనెక్ట్ అయినట్టు ఫోన్కి మీకు. సో ఇప్పుడు నేనైతే ఏదైతే వాయిస్ అయితే మాట్లాడుతున్నానో కంప్లీట్లీ మీకు ఇది వైర్లెస్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. అండ్ డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు, సేమ్ డిస్టెన్స్ ఇందాక మీకు ఆండ్రాయిడ్లో ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంత డిస్టెన్స్లో అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. రిసీవర్కి మైక్రోఫోన్కి ఆల్మోస్ట్ 70 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు ఐఫోన్తో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి వాయిస్ క్లారిటీ ఎలా క్యాప్చర్ చేస్తుంది ఐఫోన్లో అనేది చెప్పగలరు. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది మాత్రం ఐఫోన్ XR నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను ఈ రిసీవర్ కనెక్ట్ చేసి. సో వాయిస్ క్లారిటీ ఎలా రికార్డ్ అవుతుంది అండ్ మీకు ఇంతకు ముందు ఆండ్రాయిడ్తో బెటర్ అనిపించిందా లేదా ఐఫోన్తో బెటర్ అనిపించిందా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపగలరు. అండ్ ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ కానీ నచ్చినట్లయితే డెఫినెట్గా మీకు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో పర్సనల్గా మీకు ఈ మైక్రోఫోన్ ఎవరికైనా కావాలి అనుకుంటే సో నేను పంపిస్తాను. మీకు ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసరికి మీకు 1400 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు డోర్ స్టెప్ డెలివరీ కావాలంటే ఏదైతే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఎక్స్ట్రా, సో అవి అయితే మీరు పే చేయాలి, ప్రోడక్ట్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. సో ఈ మైక్రోఫోను 1400 రూపాయలు ఉంది కాబట్టి ఈ ప్రైస్ అనేది వర్తా అని నన్ను అడిగితే సో పర్లేదు, ఈ ప్రైస్ రేంజ్లో కొద్దిగా బెటర్గానే పనిచేస్తుంది. బట్ దీంట్లో ఉన్న మెయిన్ కారణం ఏంటంటే మీకు సర్వీస్ సెంటర్స్ ఎక్కడా లేవు. అండ్ ఇది ఏ బ్రాండో కూడా తెలవట్లేదు, కంప్లీట్గా ఇది చైనా రిలేటెడ్ ప్రోడక్ట్ కాబట్టి సో పనిచేసిన రోజులే వాడుకోవాలి. హోప్ మనకి ఎక్కువ రోజులు అయితే పనిచేస్తుందని మనం ఒక పాజిటివ్గా అయితే ఉండాలి. సో ఒకవేళ పాడైనా కూడా మనం అయితే ఏం చేయలేము అన్నట్టు. సో వాయిస్ క్లారిటీ అయితే ప్రోడక్ట్ పరంగా అయితే నాకు ఓకే అనిపించింది ఈ ప్రైస్ రేంజ్లో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో ఎండింగ్లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను కదా, అది చెక్ చేసుకోండి. మాట్లాడు చూడు, అక్కడ నుంచి దూరం వెళ్ళి. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో హలో మహేష్ బ్రో, వినిపిస్తుందా? వచ్చింది రివ్యూస్ ఎట్లా వస్తుంది? పర్లేదా? మంచిగా వచ్చింది. చూద్దాం అయితే, టెస్ట్ చేద్దాం. టెస్టింగ్ నడుస్తుందా? చక్కర 1 2 3 మైక్ టెస్టింగ్. అండ్ ఇప్పుడు మైక్ క్లారిటీ అయితే చూడండి, వాయిస్ క్లారిటీ ఎట్లా వస్తుందో, లౌడ్ వస్తుందా లేదా అసలు అర్థమవుతుందా లేదా అని చూడండి. అండ్ కంప్లీట్లీ ఇది ఒక వైర్లెస్ మైక్ అండ్ ఇది ఒక చైనా మోడల్. అండ్